కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. జనరల్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాము. ఆయుర్వేదానికి సంబంధించిన వీడియోస్ చాలా మంచిగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ వీక్ కూడా ఎంతో వాల్యుబుల్ విలువైన వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాము. చాలామంది చూసుకున్నట్లయితే చాలా చిన్న ఏజ్లో కూడా పెద్దవాళ్ళ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా చిన్నపిల్లలు కనిపిస్తారు. వాళ్ళ ఏజ్ చెప్తే కానీ అరే వీళ్ళకి ఇంత ఏజ్ ఉందా అనేది మనకు తెలియదు. మరి ఇది ఎందుకు జరుగుతోంది? మనం తినే పదార్థాల్లో ఎలాంటి చేంజెస్ తీసుకుంటే అందరూ మన ఉన్న ఏజ్ కన్నా తక్కువగా కనిపించగలరు? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ హాస్పిటల్ నుంచి లక్ష్మి గారు. వారితో మాట్లాడి ఎలా మనం ఇంకా యంగ్గా కనిపించవచ్చో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే మ్యామ్, నేను ఇప్పుడు చెప్పినట్టుగా చాలామంది చాలా చిన్నగా కనిపిస్తుంటారు. వాళ్ళ ఏజ్ చెప్తే ఇంత ఏజ్ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందువల్ల? అందులో జీన్స్లో ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్సా? మనం యంగ్గా అంటే ఉన్న ఏజ్ కన్నా ఒక 10 ఏళ్ళు కానీ 5 ఇయర్స్ కానీ తక్కువగా కనిపించాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? జనరల్గా అందరికీ ఏంటంటే ఏజ్ కంటే కొంచెం తక్కువగా కనిపించాలనే చేస్తూ ఉంటారు. అవును. సో మోస్ట్లీ అందరూ పైన ఫేషియల్స్ చేసుకోవడం, అలా చేసుకోవడం, లేకపోతే ఇంకేమైనా బొటాక్స్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మన పాతకాలంలో చాలా మంది ఇవన్నీ ఏం లేకుండానే చిన్న ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ చిన్నగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ రహస్యం ఏంటి అని తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటూ ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే మనకి ఫుడ్లోనే మన బ్లడ్ సర్క్యులేషన్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫుడ్తోనే మనము చాలా యంగా కనపడుతుంటాం. సో అది మన ఫేస్ని ఫ్రెష్ చేస్తుంది యాక్చువల్లీ మనం తీసుకునే ఫుడ్ అనేది. సో బాడీ మనకి మజిల్కి కానీ సో మనకి ఏమైనా ప్యూరిఫికేషన్ జరగాలి. సో డెడ్ సెల్స్ అన్నీ పోతూ ఉండి న్యూ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఫార్మేషన్ ఆఫ్ ద సెల్స్ ఉన్నప్పుడంతా మనం న్యూగా కనపడుతూ ఉంటాం, కొత్తగా కనిపిస్తూ ఉంటాం. సో దీనికి ఈ మధ్య రీసెర్చ్ చేసి అసలు ఏంటి వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి, ఎలా అనిపిస్తున్నారు అని చెప్పి రీసెంట్గా ఒక స్టడీ అయిందండి. ఆ స్టడీలో కనుక్కుంది ఏంటంటే ఒక క్రోమోజోమ్ ఉంటుంది కదా మనకి, ఆ క్రోమోజోమ్లో ఒక ఎండ్ క్యాప్స్ ఉంటాయి. దాన్ని టీలోమియర్ అంటారు అనమాట. సో ఆ ఎండ్ క్యాప్స్ ఏదైతే ఊడిపోతూ ఉంటాయి అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆ ఎండ్ క్యాప్స్ ఊడిపోతూ ఉంటాయి. ఊడిపోయే కొద్దీ మనకి ఏజ్ లుక్ వస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతి సెల్లోనూ అలా ఊడిపోతూ ఉంటాయి. సో అలాంటివి వీళ్ళకి ఏజ్ తక్కువ ఎలా కనపడుతున్నారంటే వాళ్ళకి లేట్గా ఊడిపోతూ ఉన్నాయి అనమాట. సో దానికి కారణం ఏంటి, అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యూజ్ చేయడం వలన వాళ్ళకి ఆ ఏజ్ లుక్ రావట్లేదు అని చెప్పి కనుక్కున్నారు. సో అండ్ దీనికి ఏంటి అంటే జనరల్గా ఫిష్ ఎక్కువ తింటూ ఉంటే మనకి ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి అని చెప్తాంటారు. ఇంకొన్ని వాటిల్లో కూడా ఇట్లా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. సో ఫిష్, నాన్ వెజ్ ఇలా తినని వాళ్ళకి ఏంటి బెటర్ ఆప్షన్ అంటే నెక్స్ట్ కనుక్కుంది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్. ఓకే, ఫ్లాక్స్ సీడ్స్. ఎస్, ఫ్లాక్స్ సీడ్స్. సో ఈ మధ్య బాగా ఫ్లాక్స్ సీడ్స్ అంటే హెయిర్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు. అవును. సో ఈవెన్ ఏజ్లో కూడా మంచి హెయిర్ ఉంటుంది అంటే వాళ్ళు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా హెయిర్ మంచిగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇవి మనకేంటంటే నాన్ వెజ్ వాళ్ళు అయితే ఫిష్ తీసుకుంటారు, మరి వెజిటేరియన్ వాళ్ళకి సంగతి ఏంటి? సో వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది కదా. సో వాళ్ళ ఆప్షన్ ఫ్లాక్స్ సీడ్స్. ఓకే. సో ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి అని కనుక్కున్నారు రీసెంట్గా. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్ తినాలి అంటే కొంచెం క్రంచీగా అందరు ఎక్కువ ఇష్టపడరు. అవును. సో వాళ్ళు చేసుకునే ప్రాసెస్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని వేపుకోవాలి, దాన్ని చల్లార్చుకోవాలి, లడ్డులు చేసుకుంటే పౌడర్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంటూ ఉంటుంది కదా. సో ఇలా కాకుండా జనాలు చాలా మందికి ఈజీగా చేసుకునేలాగా ఆల్టర్నేట్ ఏమైనా సోర్స్ ఉందా ఫ్లాక్స్ సీడ్స్కి? పౌడర్ చేసుకుంటే మంచిది అంటారా? పౌడర్ చేసుకోవాలన్నా మనం వేయించుకోవాలి, పౌడర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. సో ఇవి అందరికీ అవ్వదు కదా. బ్యాచిలర్స్ ఉంటారు, హాస్టల్స్లో ఉంటారు, సింగిల్స్ ఉంటారు, వీళ్ళు కూడా యూజ్ చేసుకునేలాగా ఏం ప్రోడక్ట్ ఉంది అని చెప్పి సెర్చ్ చేస్తే వి గాట్ దిస్ ఆయిల్. ఫ్లాక్సీడ్ ఆయిల్. ఫ్లాక్సీడ్ ఆయిల్. ఓకే. అంటే ఎలా అంటే వంటల్లో యూజ్ చేసుకోవడం, మన కర్రీస్లో యూజ్ చేసుకోవడం? యాక్చువల్లీ చాలా ఘాటు ఉంటుంది, ఒకసారి స్మెల్ చేసి చూడండి. తారు స్మెల్ అంటే కొంచెం ఆడ్గా వస్తుంది.
యాక్చువల్లీ Paint మనకి smell అలా. ఆలివ్ కొంచెం ఆయిల్స్ light గా. యూజ్ చేస్తాం కదా, ఆలివ్ ఆయిల్ కూడా మనకి కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట. అవి మనం సలాడ్స్ లో యూజ్ చేస్తే దాని సెట్ అయిపోతుంది. సో వాటి బేసిస్ తో సెట్ అయిపోతుంది. ఓకే. సేమ్ అలాగే మనం ఇది సలాడ్స్ లో యూజ్ చేసుకుంటే చాలా, అంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ రాకుండా మనకి సలాడ్స్ లో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వేడి చేసేసి దాన్ని సలాడ్స్ లో యూజ్ చేస్తే మనకి కావాల్సినంత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, మనకి హెల్దీగా కూడా ఉంటుంది. సో ఇది ఈజీ ఆప్షన్. మళ్ళీ వాడిని వేయించుకొని పౌడర్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని చేసుకోలేని వాళ్ళు సెకండ్ ఆల్టర్నేట్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. మనకి ఇది 1 స్పూన్ సరిపోతుందండి సలాడ్ కి. 1 స్పూన్ అంటే అదే ఘాట్ అనిపిస్తుంది, అదే ఎక్కువ అనిపిస్తుంది. కర్రీస్ లో యూస్ చేసుకో. కర్రీస్ మనకి వేడి చేసి ఏమంటారు డీప్ ఫ్రైస్ కి పనికిరాదు ఈ లిన్సీడ్ ఆయిల్ అనేది. సో దీన్ని జస్ట్ మనము షాలో ఫ్రైస్ చేస్తుంటాం కదా, అంటే ఉడకబెట్టి చిక్కుడుకాయ కూర, సంథింగ్ లైక్ కాలీఫ్లవర్ కర్రీ అలా కొంచెం వేడి చేసి చేసే వాటికి మాత్రమే పనికొస్తుంది ఇది. సో దీని డీప్ ఫ్రైస్ కి అసలు పనికిరాదు. చేసుకోవడానికి అంటే సూప్స్ చేసుకోవచ్చు. ఎండ్ తో మనము ఇప్పుడు ట్యాంపరింగ్ చేస్తుంటాం, లైక్ రసం, సాంబార్, పప్పుచారు, ఇవన్నీ ఏం చేస్తాం, మనం ఉడకబెట్టి అంతా అయిపోయినాక లాస్ట్ ట్యాంపరింగ్ పోపు వేస్తాం. సో పోపు వేసేదానికి సరిపోతుంది. సో అట్లాంటి వాటికి యూజ్ చేయాలి. ఇది డీప్ ఫ్రై కి పనికిరాదు. సో ఎక్కువ ఫ్యూమ్స్ వస్తాయి దీని నుంచి కూడా. సో ఇది ఎప్పుడైనా సరే కొంచెం రాగా తీసుకుంటేనే మంచిది. లైట్ గా వేడి చేసి లేకపోతే వెంటనే కొంచెం సేపు వేడి అయ్యగానే దానికి కావాల్సిన ట్యాంపరింగ్ చేసి అది ఎండ్ చేస్తేనే దీని బెస్ట్ రిజల్ట్స్ మనకు వస్తాయి. ఓకే. జనరల్ గా ఇప్పటి వరకు అంటే యూట్యూబ్ లో దొరికే వీడియోస్ కూడా ఫ్లాక్ సీడ్స్ అంటే హెయిర్ గ్రోత్ కోసం ఫ్లాక్ సీడ్స్ ని మిక్సీ చేసుకొని ఏదైనా సోక్ చేసుకొని వచ్చే జిగటగా ఉండే పదార్థాన్ని అప్లై చేస్తూ ఉంటారు. ఆయిల్ అనేది నిజంగా ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. ఆయుర్వేదంలో దీన్ని అతసి అంటారు. అతసి తైలం. మనకి ఆయుర్వేదంలో 8 kinds ఆఫ్ ఆయిల్స్ మనం యూజ్ చేసుకునేవి అనేది స్పెషల్ గా చెప్తారనమాట. సో దీన్ని మనకి చరక సంహిత, సుశ్రుత సంహిత అందరూ, చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు ముగ్గురు అగ్రీ చేసి దీనికి చాలా మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పింది ఈ అతసి తైలం అన్నమాట. ఇది ఇప్పటి నుంచో ఆయుర్వేదంలో ఉన్నదండి. ఇది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది కాదు, ఇప్పుడు కనుక్కుంది కాదు. ఇవి యాక్చువల్ చాలా మెడిసినల్ ఫార్ములేషన్స్ లో మనం యూజ్ చేస్తాం దీన్ని. ఇవి యాక్చువల్లీ మోకాలు నొప్పులకి దీన్ని ఏరెండ తైలం అంటాం, అంటే క్యాస్టర్ ఆయిల్. ఇవి రెండు మిక్స్ చేసి వేడి చేసి కాళ్ళకి అప్లై చేసుకున్నా కానీ మనకి గ్రోత్ బాగుంటది, పెయిన్స్ తగ్గుతాయి. ఇట్లా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు వీటితో. కాళ్ళ నొప్పులు, ఏదైనా జాయింట్ పెయిన్స్ అలాంటివి వచ్చినప్పుడు దీన్ని మనకి ఆముదంతో కలపాలి. ఉట్టి ఇది కాదు, దీనికి ఆముదం కలిపి దాన్ని యూజ్ చేయడం అన్నమాట. దాంట్లో కొంచెం కర్పూరం వేసి అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ గా యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ గా యూజ్ చేసుకోవచ్చు. రెండు ఎఫెక్ట్స్ ఉంటుంది అతసి తైలం. ఒక్క చిన్న ఆయిల్ తో మనకి ఎన్ని రెమెడీస్ దొరికాయో. చక్కగా ఎంగగా కనిపించవచ్చు, కీళ్ళ నొప్పులు అలా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకోవచ్చు. అందరికీ తెలిసింది ఫ్లాక్స్ సీడ్స్ అంటే హెయిర్ కోసమే అని చెప్పి, అది కూడా అవుట్ సైడ్ మనం ఫిజికల్గా అప్లై చేస్తున్నాము. ఇంటెక్ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుందంట. అండ్ ఫ్లాక్ సీడ్స్ని తినాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, గమ్మిగా ఉంటాయి, తినడానికి ఇబ్బంది కొంచెం ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా, క్రంచీగా అనిపిస్తుంది కొంచెం. అది ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సెకండ్ ఆల్టర్నేట్ గా ఇది ఈజీ మెథడ్ అని చూడండి. ఫ్లాక్ సీడ్స్ ఆయిల్ అట, నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. ఈ ఆయిల్తో ఎన్ని బెనిఫిట్స్ వస్తాయంటే చక్కగా మనం చాలా తక్కువ ఏజ్తో కనపడచ్చు. హ్యాపీగా సలాడ్స్లో కానివ్వండి, ఈ సాటెడ్ వెజీస్లో వేసుకోవచ్చు, పోపు వేసుకొని కర్రీస్లో వేసుకోవచ్చు అంట. హ్యాపీగా ఫ్లాక్ సీడ్స్ ఇష్టపడిన వాళ్ళు, హెయిర్ కోసం కానీ ఇంకా వేరే ప్రయోజనాల కోసం తినేవాళ్ళు హ్యాపీగా తినొచ్చు. దీంట్లో ఉండే పోషకాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.